ఫ్రెండ్స్ జెన్పాక్ నుంచి ఒక మంచి జాబ్ అప్డేట్ వచ్చింది. సో ఈ వీడియోలో ఈ జాబ్ గురించి పూర్తిగా తెలుసుకుందాము. సో మనకి ఫస్ట్ లొకేషన్ చూసుకుంటే ఇది కోల్కతా లొకేషన్కి అయితే స్పాట్ అయిందండి. సో ఇది స్కిల్ సెట్ చూసుకుంటే రికార్డ్ రిపోర్ట్ రోల్ అనమాట. సో మనకి జిఎల్ అకౌంటింగ్ మంత్ ఎండ్ క్లోజింగ్ రిపోర్ట్స్ అయితే తయారు చేయాల్సి ఉంటుంది. సో దానిలో ఎక్స్పీరియన్స్ అయితే ఉండాల్సింది. సో బేసిక్గా ఇదైతే ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్కి అయితే బాగా సూటబుల్ అవుతుంది. సో ఫ్రెషర్స్ అయితే కొంచెం కాదనమాట. సో మేనేజ్మెంట్ ట్రైనీ లెవెల్ అనమాట. సో తర్వాత అసిస్టెంట్ మేనేజర్స్ రికార్డ్ రిపోర్ట్ స్కిల్స్ అయితే సెట్ అయింటే ఒకవేళ ఈ జాబ్కి అయితే మనమైతే అప్లై చేసుకోవచ్చు. కోల్కతా లొకేషన్ కాబట్టి ఒకసారి మీరు ఎవరైతే జాబ్ జాయిన్ అయిన తర్వాత కోల్కతా లొకేషన్లో అయితే పని చేయాల్సి ఉంటుంది. సో తర్వాత చూసుకుంటే షిఫ్ట్ చూసుకుంటే యూఎస్ షిఫ్ట్ అనమాట. సో క్వాలిఫికేషన్స్ కూడా చూసుకున్న ఒకసారి ఎంబీఏ ఎంకామ్ సిఏ సిఎంఏ అని వాళ్ళైతే పూర్తిగా క్లీన్గా మెన్షన్ చేశారు. ఎంబీఏ కానీ ఎంకామ్ కానీ సిఏ క్యాండిడేట్స్ కానీ సిఎంఏ క్యాండిడేట్స్ కానీ మీరైతే అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం నోటీస్ పీరియడ్ చూసుకుంటే 30 days అండి. సో ఈ నోటీస్ పీరియడ్ ఎవరికైతే ఓకే అనిపిస్తుందో వాళ్ళైతే కంపల్సరీ దీనికైతే అప్లై చేసుకోండి. సో ఫస్ట్ చూసుకుంటే దీనికి కింద వాళ్ళ హెచ్ఆర్ మెయిల్ ఐడి అయితే ఉందన్నమాట. సో మన అప్డేటెడ్ రెజ్యూమ్ ఏదైతే ఉందో అది హెచ్ఆర్ మెయిల్ ఐడికి ఫస్ట్ మెయిల్ అయితే చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత ఒకవేళ మన రెజ్యూమ్ అయితే ఒకవేళ సూటబుల్ అనిపిస్తే కంపల్సరీ వాళ్ళైతే కాల్ చేస్తారు మన యొక్క కాంటాక్ట్ నెంబర్కి. సో మీరైతే పంపించేటప్పుడు అప్డేటెడ్ రెజ్యూమ్ అయితే మెన్షన్ చేసి పంపించండి. ఇది మనకైతే ఫస్ట్ లింక్డ్ఇన్లో అయితే స్పాట్ అయిందనమాట. సో ఫస్ట్ వెరీ రీసెంట్ నోటిఫికేషన్ అనమాట. సో వాళ్ళైతే అఫీషియల్ హెచ్ఆర్ మెయిల్ ఐడి ద్వారా వాళ్ళైతే లింక్డ్ఇన్లో పోస్ట్ చేయడం జరిగింది. సో దాన్ని మీరైతే చెక్ చేసుకోవచ్చు. 18 minutes అని ఉంది. సో ఇది అనమాట. సో మీరైతే ఫస్ట్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో లొకేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ షిఫ్ట్ కానీ సో తప్పకుండా మెయిల్ అయితే సెండ్ చేయండి.